హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో గ్రూప్ 1కి సంబంధించి. తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రానున్న విషయం మీకు తెలుసు. ఏప్రిల్లో కానీ తప్పితే మేలో కానీ మనకి 110 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. ఒక రకంగా గ్రూప్ 1 పరంగా చూస్తే ఓకే, ఇది అబోవ్ యావరేజ్ నోటిఫికేషన్ కానీ మంచి నోటిఫికేషన్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆల్రెడీ చాలామంది సీనియర్ అభ్యర్థులు ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయిన అభ్యర్థులు ఉంటారు. ఆల్రెడీ సివిల్స్ రాసి గ్రూప్ 1 క్రాక్ చేసి ఎంపీడీఓ ఈ క్యాడర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు. డిఫరెంట్ ఎగ్జామ్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏఈ, జేఎల్టీఎల్ ఇలాంటి ఎగ్జామ్స్, డివైఓ ఇలాంటి ఎగ్జామ్స్ ఫేస్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు. సీనియర్ అభ్యర్థులు అన్నప్పటికీ వాళ్ళకి పల్స్ కొంతవరకు తెలిసి ఉంటుంది. గ్రూప్ 1 ప్యాటర్న్లో గత కొన్ని అంటే 2008, 2011, 2016, 2018 పరిస్థితుల్లో మనం చూస్తే చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా పేపర్ 5కి సంబంధించి ఒక చేంజ్ అనేది జరిగింది. ఇప్పుడు ప్యాటర్న్ ఏంటంటే ప్రిలిమ్స్ 2 పేపర్లు పెట్టారు. మెయిన్స్కి వచ్చినప్పటికీ 7 పేపర్స్, అందులో క్వాలిఫైయింగ్ పేపర్స్ తెలుగు ఒకటి యాడ్ చేశారు. ఇంగ్లీష్ ఉండేది, తెలుగు యాడ్ చేశారు. ప్లస్ ఆఫ్ కోర్స్ ఇదంతా మనం సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు గ్రూప్ 1 ప్యాటర్న్ సిలబస్ మీద మనం వేరేగా వీడియో చేద్దాం. బట్ ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, కొత్తగా గ్రూప్ 1 చదవాలి అనే వారి కోసము ఈ వీడియో. చాలామందికి ఏంటంటే గ్రూప్ 1 అన్నది టాప్ సర్వీస్. మన స్టేట్లో ఈ గ్రూప్ 1 అన్నది టాప్ సర్వీస్. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్కి ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో స్టేట్ లెవెల్ చూసుకుంటే గ్రూప్ 1 సర్వీస్ అంత టాప్ కేటర్. టాప్ పోస్టులు ఉంటాయి: డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఆర్టీఓ, సిటీఓ, ఎంపీడీఓ, లే సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇలా టాప్ కేటర్లో ఉన్నటువంటి పోస్టులు, చాలా అద్భుతమైనటువంటి పోస్టులు గ్రూప్ 1లో ఉంటాయి. ఇది ఒక క్రీమ్ పోస్టులు అనమాట. ఒక జిల్లా అధికారిగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి పోస్టులు అనమాట. అందుకని చాలామందికి ఇది ఒక క్రేజీ ఉంటుంది. బట్ ఒక భయం కూడా ఉంటుంది. గ్రూప్ 1 అనగానే దీన్ని మనం రీచ్ అవ్వలేమేమో. పోస్టుల సంఖ్య జనరల్గా తక్కువ ఉంటాయి. అంటే మిగతా కేటగిరీ గ్రూప్ 4 వచ్చింది. ఒకప్పుడు గ్రూప్ 4లో 2000 పోస్టులు, 1500 పోస్టులు తీసేవాళ్ళు పూర్వం. అలాగే గ్రూప్ 4లో కూడా 1000, 1200 ఇలా తీసేవారు. గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 3లో కూడా అలా వచ్చేవి. రాను రాను పోస్టుల సంఖ్య తగ్గిపోయింది, నోటిఫికేషన్ సంఖ్య తగ్గిపోయింది. అలా అన్నీ జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు గ్రూప్ 1కి వచ్చినప్పటికీ ఈ 100, 110 ఈ సంఖ్య పెద్దది అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవంగా. అందువల్ల ఏంటంటే కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి మాత్రం చాలామంది అభ్యర్థులు సందేహిస్తున్నారు. మనం రీచ్ అవ్వలేమేమో, టైం వేస్ట్ ఏమో, పెద్ద టార్గెట్ మనకెందుకు, ఇలా అనుకున్న మిత్రులు ఉన్నారు. ఎందుకంటే నాతో చర్చిస్తుంటాను, నేను మాటలు విని ఆశ్చర్యపోతుంటాను. ఇక్కడ ఒకటండి, ఎవరు మీద నుండి దిగి రాలేదు. అంటే చదువు అన్నది ఒక్క సొత్తు కాదు. ఎవరు సిన్సియర్గా, అంకిత భావంతో, డెడికేషన్ చేసి చదివి కరెక్ట్ పల్స్, కరెక్ట్ రూట్ ఎంచుకుంటే వాళ్ళు రీచ్ అవుతారండి. ఇక్కడ సీనియారిటీ, జూనియర్ అన్నది లేదనేది నేను చెప్పాను. సీనియర్కి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి లైన్ తెలుస్తుంది. అంటే రూట్ మ్యాప్ అన్నది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అంటే ఓవరాల్గా ప్యాటర్న్ మీద అవగాహన ఉంటుంది. ఎంచుకునే మార్గము అన్నది ఈజీ అవుతుంది. అది సీనియర్లకు అడ్వాంటేజ్. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడానికి చెప్పేవారు ఉండరు. నేర్చుకునే అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి, ఏ అంశాలు నేర్చుకోవాలి అన్న మీమాంస అనే ఒక డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో. కొత్తగా చదివే వారికి ప్రోత్సహించడానికి, కొత్తగా చదివితే గ్రూప్ 1 చదవడం వల్ల మీకు కలిగే లాభాలేంటి, గ్రూప్ 1 అన్నది కేవలం కొంతమందికే సొంతమా, చదివితే ఎవరికైనా వస్తుందా రాదా అన్నది చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం
ముందు గ్రూప్ 1 చదవాలనుకుంటాను. మీ అందరికీ కొత్తగా చదివేవారు మాత్రమే ఈ వీడియో చూడండి. సీనియర్స్ మీరు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు ఉపయోగపడదు. ఈ కొత్తగా చదివే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 1లో ఏ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులు ఉన్నటువంటి అధికారులు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జోనల్ స్థాయిలోను ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది, ఇలాంటి అంశాలు జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి ఫస్ట్ థింగ్. రెండోది పరీక్ష విధానం. అసలు ఈ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది, ఎన్ని పేపర్లు ఉన్నాయి, ముఖ్యంగా ఎన్ని పరీక్షలు జరుగుతాయి, ఎన్ని విధాలుగా. ఉదాహరణకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని గతంలో ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ వద్దని చెప్పి వాళ్ళు పత్రికల్లో చదివారు. సర్లేండి, అది పక్కన పెట్టండి ఆ టాపిక్. బట్ ప్రిలిమ్స్ అంటే ఎన్ని పేపర్లు రాయాలి, ఏ అంశాలు రాయాలి, అంటే ఏ సబ్జెక్టులు మనం చదవాల్సి ఉంటుంది. మెయిన్స్ అంటే ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏ సబ్జెక్టు మీద మనకు అవగాహన ఉండాలి, చదవగలగాలి, అద్భుతంగా రాయగలగాలి. ఇది డిస్క్రిప్టివ్ అంటే ఏంటి, వ్యాసరచన అంటే ఇది ఎలాంటి వ్యాసరచన. అకాడమిక్ సైడ్ రాయడం వేరు. అకాడమిక్ సైడ్ ఏంటంటే మనకు మినిమం 35 మార్క్స్ లేదా 40 మార్క్స్ వస్తే మనం పాస్ అయిపోతాం. అక్కడ కాంపిటీషన్తో పని లేదు. ఇక్కడ కాంపిటీషన్ లిమిటెడ్ పోస్టులు ఉంటాయి, లక్షల దరఖాస్తులు వస్తాయి, 1:100, 1:150, 1:500 కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళందరినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే ప్రజెంటేషన్ అన్నది చాలా అద్భుతంగా ఉండాల్సి ఉంటుంది. అందుకు మనం మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనకున్నటువంటి ఎబిలిటీస్, ప్రతి ఒక్కరిలో కూడా ఎబిలిటీస్ ఉంటాయండి. గ్రూప్ 1 సాధించే ఎబిలిటీ చాలామందికి ఉంటుంది. భయంతో రారు. గ్రూప్ 1 అయ్యి బాబాయ్ మన వల్ల అవ్వదు అన్న భయం చాలామందిలో ఉంటారు, సగం మంది వెనక్కి వెళ్ళిపోతారు. రెండోది ఏపీపీఎస్సి ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ పూర్తి అవ్వడానికి పట్టే సమయం చాలామందికి భయం వేసే సమయం అది. అంత వేగంగా ఆ నోటిఫికేషన్ నుంచి మనం క్లియర్ అయ్యే పరిస్థితి చాలా లేట్. అది రకరకాల కారణాలు, కోర్టు తీర్పులు అనండి, ఇంకోటి ఆలస్యం అనండి, తప్పులు అనండి, చాలా కారణాలు. వాటి గురించి మనం ఎందుకు డిస్కస్ చేయడం. బట్ మొత్తం మీద ఏపీపీఎస్సీ అంటే సుదీర్ఘమైన నిరీక్షణ, ఉద్యోగం తెచ్చుకోవాలంటే రాసి ఉద్యోగం తెచ్చుకోవడానికి కొంత హ్యూజ్ టైం పట్టేస్తుంది. కోర్స్ అది దురదృష్టకరమైన పరిస్థితి, అలా జరగకూడదు. కానీ అక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు. బట్ అది వదిలేదు. మన ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం మనకు అవసరం కదా, రిజల్ట్ మనకు సంబంధం లేదు, ముందు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. అందుకు దాని గురించి ఆలోచించకూడదు. మీకు ఏంటంటే ముందు పరీక్ష విధానం తెలుసుకోవాలి. ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లో పేర్కొన్న అంశాలు ఏంటి, ఆ అంశాల పట్ల మనకున్న అవగాహన ఏంటి, బేసిక్స్ మనకు వచ్చినా రావా, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా పర్యావరణం లేదా ఎథిక్స్, పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ స్టడీస్, ఇలా ఈ టాపిక్స్ మీద మనకు ఉన్నటువంటి గ్రిప్ ఎంత, మన స్కూల్ నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్, మన ఇంటర్మీడియట్లో మనం చదువుకున్నాం లేదా డిగ్రీలో అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి ఇక్కడ ఎంతవరకు దోహదం చేస్తాయి, సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన మనకి ఎడిషనల్గా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చిన మనం ఎడిషనల్గా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చిన మనం ఏ ఏరియాల పట్ల మనం వెనుకబడి ఉన్నాం, ఇలా మనం అధ్యయనం చేయాలి. ఫస్ట్ అధ్యయనం చేయాలి ముందు. అంటే మన వీక్నెసెస్ ఏంటి, ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్గా మనం మారాలి అంటే మన బలహీనతలు ఏంటని మనం తెలుసుకోవాలి. తర్వాత మన బలాలు ఏంటి తెలుసుకోవాలి, బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. భయం అన్నది ఉండకూడదండి. అసలు కొండకు జుట్టు కట్టడం, వస్తే కొండ పోతే జుట్టు, అది అలా అనుకోవాలి. అనుకుని గ్రూప్ 1 లాంటి పోస్టే కొట్టాలిరా, స్థిరపడితే అలాంటి ఉద్యోగంలో స్థిరపడాలి అన్న ఫీలింగ్ అన్నది కలగాలండి. ఫస్ట్ అలాంటి మనకు మనం మోటివేట్ చేసుకోవాలి. మనకు ఎవరో మోటివేట్ చేస్తారు, మనకు ఎవరో అడ్వైజ్ చేస్తారు, మనకెవరో బుక్స్ ఇస్తారు, లేదా మనకెవరో ఇంటికి తెచ్చి మెటీరియల్ పంపిస్తారు, మనకెవరో గైడెన్స్ ఇస్తారు, మనకెవరో మెంటార్షిప్ చేస్తారు, మనకెవరో ప్రోత్సహిస్తారు. ఇది మానుకోండి. ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవరి లైఫ్ స్టైల్ వారిది, ఎవరు లైఫ్ వాళ్ళది, ఎవరి కోసం ఎవరు పరిగెడుతుంటారు, ఎవరు ఆకలి వాళ్ళు తీర్చుకోవాల్సి ఉంటుంది. అది ఒరిజినల్. మానవ సంబంధాలు కూడా అలాగే ఉన్నాయి, దాన్ని మనం అంగీకరించాలి.
మనం ఎవరో మన కోసం చేయాలి, మనకి ఎవరో ప్రోత్సహించాలి, మనకి ఇంకెవరో పైకి లెత్తాలి, అవి వదిలేయండి. వాటి గురించి మీరు ఆలోచించకండి. ఎగ్జామ్ రాయాలి అని మీరు సంకల్పిస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది పరీక్ష విధానం పట్ల అవగాహన. ఎలాంటి పేపర్లు ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ రకంగా వస్తాయి, వాటిని ఏ రకంగా మనం నేర్చుకోవాలి. ముందు ఓవరాల్గా అవగాహన, జస్ట్ అవగాహన. మీరు పుస్తకాలు కొనేసి చదివాల్సిన పని లేదు. ముందు పేపర్స్, ఏ టాపిక్స్ ఉంటాయి, 7 టాపిక్స్, 7 పేపర్లు ఉంటాయి. ఈ 7 పేపర్లు ఏంటి, ఉండే అంశాలు ఏంటి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఏదో ఒక పేపర్ మీద ఉంటుంది. బేసిక్స్ మీకు ఖచ్చితంగా 30% 40% బేసిక్స్ మీ దగ్గర ఉంటాయి అక్కడ ఇచ్చినటువంటి అంశాలు. మీరు ఇంక రీచ్ అవ్వాల్సింది ఇంకో 30-40% రీచ్ అయితే చాలు. రైట్. రెండోది పాత పేపర్లు. ఇది చాలా చాలా ముఖ్యం. అంతకుముందు సంవత్సరం జరిగినటువంటి పేపర్లు. అంటే ఈ పేపర్లు చదవడం వల్ల ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా. ప్రశ్న అన్నది ఏ రకంగా వస్తుంది, ఎగ్జామినర్ ఆలోచన ఎలా ఉంది, వాడి యాటిట్యూడ్ ఏంటి, మన దగ్గర నుంచి ఎలాంటివి రాబట్టాలనుకుంటున్నాడు. ఒక వ్యాసాలు ఉంది, ఎస్సీ, జనరల్ ఎస్సీ అని ఉంటుంది. జనరల్ ఎస్సీ అంటే ఏంటి, నేషనల్ ఇష్యూస్ ఎలా ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎలా ఇస్తున్నారు, రీజనల్ ఇష్యూస్ మీద ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు, అడ్వర్స్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, వాటికి మనం ఎలా స్పందించాల్సి ఉంటుంది, మన క్రియేటివిటీ ఎలా ఉండాలి, మన ప్రజెంటేషన్ పార్ట్ ఏ రకంగా ఉండాలి. ఇవన్నీ మనకి ప్రశ్న పత్రం చదివితే, ప్రశ్నలు అవగాహన వస్తే మన నాలెడ్జి మనం ఆటోమేటిక్ మనం ఆలోచిస్తాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకి చేరువవుతున్నాయి, మీ అభిప్రాయాన్ని రాయండి అన్నారనుకోండి ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఈ ప్రభావం భారత్తో పాటు మరికొన్ని దేశాల మీద పడుతోంది కదా, అది ఎలాంటి ప్రభావం పడుతుందని మీరు భావిస్తున్నారు? భారత్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు అదుపు చేయడానికి భారత్ ముందున్నటువంటి సవాళ్ళు ఎలాంటివి? ఇలాంటి ప్రశ్నలకి మనం ఎలా స్పందిస్తాం, ఎక్కడ ప్రారంభిస్తాం, ఎలా ఎదుర్కొంటాం? ఇప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలను ఎందుకు ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది, పెట్రోల్ ధరలు పెరగడం వెనుక ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది, పెట్రోల్ ధరలు పెరగడం వరకు ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల ప్రభావం ఎంతవరకు ఉంది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చింది అంటే ఎక్కువ మంది మీద ప్రభావం చూపే అంశం. పెట్రోల్ ధర పెరిగిందంటే చాలామంది మీద ప్రభావం చూపుతుంది, పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాంటి అంశాల మీద మనకు కంపల్సరీ అవగాహన ఉండాలి. గ్రూప్ 1 ఆస్పిరెంట్ అంటే నీ చుట్టూ ఏం జరుగుతుందో అన్నది నీ దృక్కోణం అంటే మన వ్యూ. ఆ వ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ వ్యూలో చూడాలి, నెగిటివ్ వ్యూ చూస్తావా, పాజిటివ్ వ్యూ చూస్తావా? ఆ రెండు కాదు. ఒక ఎగ్జామ్ రాసే యాస్పిరెంట్గా వాస్తవ కోణంలో చూడాలి. వాస్తవం ఏంటి? ప్రజల ఇబ్బందులు నిజమే, పెట్రోల్ ధరలు కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా, ఎక్కడ చెందింది, చెందలేదా, ఎక్కడ చెందలేదు. ఒకవేళ విజయవంతం కావాలంటే అంటే ఇది కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఇంకా అలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఎంతవరకు సఫలీకృతమైనాయి, భవిష్యత్తులో వీటి పట్ల ప్రపంచ దేశాల్లో తలెత్తుతున్నటువంటి ఆందోళనలు ఏ రకంగా ఉంటాయి, ఇలా మన ఎస్టాబ్లిష్డ్గా మనం ఆలోచించగలిగితే, ఈ రకమైనటువంటి చర్చ అనేది మన మైండ్లో జరిగితే ఆ ప్రశ్నల పట్ల అవగాహన ఏర్పడుతుంది. అలాంటి మన ప్రిపరేషన్లో ఆ కోణంలోనే చదువుతాం. అంటే ప్రశ్నని మనమే ఒక 5 నుంచి 10 కోణాలు మనమే ఒక ప్రశ్నని తయారు చేస్తే, మీరే ఒక పేపర్ సెట్టర్ అయితే ప్రశ్నని ఎలా తయారు చేస్తారు అన్నది ఆలోచించుకొని చదివేటప్పుడు మీరే 1, 2, 3, 4, 5 రకాలుగా ఒక ప్రశ్నను తయారు చేసి దానికి సంబంధించిన అంశాలను మనం క్రోడీకరించుకొని ఒక నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అలాగని తయారు చేయగలిగితే
మనకు ఒక అవగాహన గ్రిప్ అన్నది వస్తుంది అనమాట. అది అందుకు పాత ప్రశ్నలు చదవాలి. చదివితే పేపర్ సెక్టర్ మైండ్ సెట్ తెలుస్తుంది. తద్వారా అది మన ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సిలబస్ ఇది చాలా చాలా ముఖ్యం. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం చేయలేము. ట్రైన్ ఎక్కిపోలేము, బస్సు ఎక్కిపోలేము, ఫ్లైట్ ఎక్కలేము. మన ప్రయాణం అన్నది మన లక్ష్యం, ఆబ్జెక్ట్ అన్నది తెలిస్తేనే మనం జర్నీ స్టార్ట్ చేయగలం. కాబట్టి సిలబస్ తెలిసిన తర్వాత అప్పుడు మన టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకోగలుగుతాం. టార్గెట్ ఫిక్స్ చేసుకొని కూడా సిలబస్ తెలుసుకుంటేనే ఇది ఒక రూట్ మ్యాప్ అన్నమాట. సిలబస్ అనేది మీ రూట్కి స్మూత్గా ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. సిలబస్ ఖచ్చితంగా సిలబస్ మీద అవగాహన ఉండాలి. అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న సిలబస్ ఏంటి, ఎకానమీలో ఉన్న సిలబస్ ఏంటి, పాలిటీలో ఉన్న సిలబస్ ఏంటి, హిస్టరీలో ఉన్న సిలబస్ ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. తర్వాత మెంటార్షిప్, ఇది ఇంపార్టెంట్. మెంటార్షిప్ అంటే ఏంటి? కోచింగ్ తీసుకోమంటారా? నేను అనేది అది కాదు. కోచింగ్ తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఆర్థిక పరిస్థితులు లేదా మీ అవైలబిలిటీ, చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది, లేదా జాబ్ హోల్డర్స్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెంటార్షిప్ అన్నది కోచింగ్ చేరితే మెంటార్షిప్ అనడం అనుకోకూడదు. మెంటార్షిప్ ఏ రకంగానే కావచ్చు. అది ఏ రకంగా అంటే సీనియర్స్, చాలామంది సీనియర్స్ ఉంటారు మన చుట్టూ ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు. వాళ్ళతో మనం లైజర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళతో మనం కొంత ర్యాపో ఉండాలి. ఆ ర్యాపో ద్వారా ప్రిపరేషన్కి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటో తెలుసుకోవాలి. సవాళ్ళు, ప్రిపరేషన్లో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వాళ్ళు ఏ రకంగా అధిగమిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అధిగమించడానికి ఎంచుకున్న మార్గాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా సీనియర్ సలహాలు అనేది చాలా ముఖ్యం. వారి తాలూకా మనకు మోటివేషన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే విజేతలు, ఇది తిరుగులేదు. ఆల్రెడీ గ్రూప్ 1 రాసి ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయినారు, సెకండ్ అటెంప్ట్ సెలెక్ట్ అయినారు, థర్డ్ అటెంప్ట్ సెలెక్ట్ అయినారు ఉన్నారు. వారితో డిస్కస్ చేయండి, వారి తాలూకు ఒపీనియన్ తీసుకోండి. వారు చేస్తున్న జాబ్ ఏ రకంగా వారికి ఎంజాయ్మెంట్ ఇస్తుందో చూడండి. వారి చుట్టూ ఉన్నటువంటి వారి మీద వాళ్ళు ఎంత ప్రభావం చూపుతున్నారో తెలుసుకోండి. వాళ్ళు ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్, ఏ రకమైనటువంటి ప్లాన్స్ వారి ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యాయి, వారు రీచ్ అవ్వడానికి తోడ్పడ్డాయి అన్నది తెలుసుకోవాలి. ఆ రకంగా మెంటార్షిప్ మనం విజేతలతో కూడా తెలుసుకోవచ్చు, సీనియర్ల ద్వారా తెలుసుకోవచ్చు. పరాజితులు, వీళ్ళు కూడా ఇంపార్టెంట్ అండి. చాలామంది విజేతలతో మాట్లాడతారు, పరాజితులు అంటే రాసిన సక్సెస్ కాకపోయినారు. మీకు ఒకటే చెప్తాను, మనకు విజేతలు ఎంత హెల్ప్ అవుతారో పరాజితులు కూడా అంతే హెల్ప్ అవుతారండి. అది ఎలా అంటే వారు ఫెయిల్ అయిపోవడానికి కారణాలు తెలుసుకోవాలి. వారికి ఏ పరిస్థితుల్లో ఫెయిల్ అయినారు, ఎక్కడ మిస్ అయినారు, ఏ అంశాలు వాళ్ళు విడిచిపెట్టారు, ఎక్కడ వాళ్ళు అంటే ప్రజెంటేషన్ పార్ట్లో దెబ్బతిన్నారా, ప్రిపరేషన్ పార్ట్లో దెబ్బతిన్నారా, సిలబస్ను అంచనా వేయడంలో దెబ్బతిన్నారా, మెటీరియల్ సేకరించడంలో దెబ్బతిన్నారా, నోట్స్ రాసుకోవడంలో కరెక్ట్గా లేరా, వారికి ఉన్న వారి అర్హతలు ఏంటి. కొంతమంది 5 పేపర్లు ఉంటాయి. మొన్నను 2018లో జరిగిన సంఘటన మీకు చాలా అద్భుతమైనటువంటి మొత్తం 7 పేపర్లు, మిగతా 5 పేపర్లు చాలా అద్భుతంగా రాశారు. మా మిత్రులే ఇద్దరు చాలా అద్భుతంగా రాయగలిగారు. ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాలేదు. చూసారా ఎంత విచిత్రం. 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని క్వాలిఫై కాలేకపోయారు. గ్రూప్ 1 రాస్తున్న మనకి 10th స్టాండర్డ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వాలిఫై కాలేని పరిస్థితి. కొంతమంది తెలుగు క్వాలిఫై కాలేదు. అవి క్వాలిఫైయింగ్ పేపర్స్ అని 2 ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్. ఆ 2 క్వాలిఫై అయితేనే మనకు 5 పేపర్లు అంటే రిజల్ట్ ఇస్తారు. మనం ఆ ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తారన్నమాట అప్పట్లో 2018లో. కానీ చాలామంది విచిత్రంగా ఇంగ్లీషు, తెలుగు క్వాలిఫై కాలేదు. అలాగే మిగతా పేపర్లో వాళ్ళ సామర్థ్యం తక్కువ అని కాదు, మిగతా పేపర్లు అద్భుతంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. కానీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోగల అవకాశం ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు చేజేతులారా క్వాలిఫై కాదు, అంటే జాబ్ని చేజార్చుకున్నారు. అవగాహన లేకపోవడం వల్ల ఇంకోటి కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం, అవి అని లైట్గా తీసుకున్నారు ఒకటి. రెండోది వారు ఇండస్ట్రీ చేయడానికి ఇష్టపడలేదు. ఇంగ్లీషు లేదా తెలుగు ఇలాంటివి ఏముందలే అన్న దీంతో వాటి పట్ల పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు.
కొందరికి అవగాహన లేదు, కొందరు మర్చిపోయారు, సబ్జెక్ట్ విడిచిపెట్టేశారు, ఇలాంటి నష్టాలు జరిగాయి. కాబట్టి బేసిక్స్ అనేది చాలా ముఖ్యం. 10th స్టాండర్డ్ అంటే అదంతా బేసిక్కే మనకి. ఆ రకంగా ప్రమాదాలు అంటే చూడండి అంటే తక్కువ అంచనా వేస్తే మనకు అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనం ముందు పేపర్లు పరాజితుల ద్వారా మనం ఇలాంటి అంశాలు తెలుసుకోవచ్చు అన్నమాట. నేను ఎందుకు పరాజితులు అన్నానంటే ఇలాంటి వాళ్ళు అంటే తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై కాలేదు, కొందరు తెలుగు కొందరు ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోవడం అన్నది ఎంత ఆశ్చర్యకరం చూడండి. విడ్డూరం కూడా. కేవలం పాస్ మార్క్ వస్తే చాలు, అక్కడ స్కోర్ అవసరం లేదు, ఎందుకు ఆ స్కోర్ మెరిట్లో కలపరు, పాస్ మార్క్ రాలేదు. అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి పరాజితులు కూడా మనకు ఉపయోగపడతారు. అలాంటి వారు కూడా అంటే మనం ఎంత బాగా చదివి ఎంత బాగా ప్రజెంట్ చేసినా క్వాలిఫైయింగ్ అన్నది ఒకటి ఇంపార్టెంట్. క్వాలిఫై కాకపోతే మన మిగతా 5 పేపర్లకు కూడా మనం ఎంత బాగా రాసినా ప్రయోజనం లేదు. ఇది ఒక లెసన్, గుణపాఠం మనకు 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ని తెలుగుని కూడా మనం అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని తెలియజేయడం. తర్వాత ఫ్యాకల్టీ, కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మనకి మెంటార్షిప్లో హెల్ప్ చేస్తారు. వారి యొక్క గైడెన్స్ కూడా మనం తీసుకోవచ్చు, వారి యొక్క సలహాలని సూచనలు కూడా తీసుకోవచ్చు. వారి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని, వారి తాలూకా మంచి మంచి పుస్తకాలు, మెటీరియల్కి సంబంధించి, నోట్స్ ప్రిపరేషన్ సంబంధించి, స్మార్ట్ వర్క్ సంబంధించి, అనాలిసిస్, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ సంబంధించి, పేపర్ సెట్టర్స్ మైండ్ సెట్ గురించి, ఇలా చాలా అంశాలు ఫ్యాకల్టీస్ మనకు అందిస్తారు. వారి హెల్ప్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెటీరియల్ సేకరించడం, సిలబస్ని చూడడం, దానికి తగ్గ మెటీరియల్ సేకరించడం. మనం మెంటార్షిప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సిలబస్ ఎలాంటి మెటీరియల్ ఉండాలి, ఏ పేపర్కి ఏది, స్టాండర్డ్ ఏది, అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుంది, ఎన్సీఆర్టీ బుక్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఇలా కొన్ని సిలబస్ బేస్డ్ కొన్ని మంచి స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి, ఆ స్టాండర్డ్ బుక్స్ ఏవి, ఇంతవరకు మార్క్స్ మంచి స్కోర్ తెచ్చుకొని మంచి జాబ్స్ టాప్ ర్యాంకర్స్గా ఉన్న అభ్యర్థులు ఎలాంటి బుక్స్ ప్రామాణికంగా భావిస్తారు, ప్రామాణికం అంటే ఏంటి, ప్రామాణికంగా ఉన్నటువంటి బుక్స్లో కవర్ చేసినటువంటి అంశాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి మెంటార్షిప్ ద్వారా. తద్వారా మెటీరియల్ని మనం సేకరించాలి. అలాంటి మెటీరియల్ని మనం సేకరించాల్సి ఉంటుంది. అలాంటి మెటీరియల్ నుంచి చివరిగా నోట్స్ తయారు చేసుకోవడం, ఇది ఇంపార్టెంట్. మన మెటీరియల్ అంటే ఒక అంశం ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది. రాజ్యాంగ రచన ఎలా సాగింది అంటే దాదాపు 27-30 పేజీలు ఉంటుంది. అదంతా అవసరం లేదు మనకి. ఒక 5 పేజీలు 3 పేజీలకు సంబంధించిన మ్యాటర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం కీలకమైనటువంటి అంశాలను బయటకు తీయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాతవాహన పాలనకు సంబంధించి, లేదా గౌతమిపుత్ర శాతకర్ణ పాలనకు సంబంధించి, సంస్కృతి వైభవానికి సంబంధించి, ఇంకోటి ఇలా ఒక క్వశ్చన్ రాయమంటారు. మనం కంగారు పడిపోయి మనం ఏదైతే మెటీరియల్ చదువుతున్నాం ఆ పుస్తకాలే చదువుతూ కూర్చోలేం. దాన్ని నోట్స్గా మలచాలి, కీ పాయింట్స్ రాసుకోవాలి, హైలైట్ చేయాల్సిన పాయింట్స్ని అన్నీ రాసుకోవాలి, చేంజెస్ అన్నీ రాయాలి, అప్డేట్స్ అన్నీ రాయాలి. అందుకు మంచి నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే మెటీరియల్ సేకరించడం, సిలబస్ని అవగాహన పడడం, నోట్స్ తయారు చేసుకోవడం, ఈ రకంగా ఒక ఆర్డర్ మనకి మైండ్లోకి వస్తే అప్పుడు ప్రిపరేషన్ అన్నది స్మూత్గా సాగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదనమాట. కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందు ఈ ప్రాపర్లో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మార్కెట్లో అంటే నేరుగా ఎలాంటి ఐడియాస్ లేకుండా, ఎలాంటి ప్లాన్స్ లేకుండా ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయకండి. ఒక నీట్గా ఒక పేపర్ మీద మీ యొక్క ఐడియాస్ని, మీ ప్రణాళికల్ని, మీ ఫ్యూచర్ వర్క్ని ప్రతిదీ మీరు ఒక పేపర్ మీద రాసుకుంటుండాలి. నేను ఈ పని చేయాలి. పేపర్ మీ జనరల్ ఎస్సే ఉంది, జనరల్ ఎస్సేలో అంతర్జాతీయ అంశాలు సేకరించడం చేయాలి. ఏ పేపర్లో ఉండాలి, హిందూ పేపర్ చదవాలి, హిందూ పేపర్లో ఏ అంశాలు చదవాలి, అవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం చిన్న పేపర్ వర్క్ చేస్తుండాలి రెగ్యులర్గా. చేసి దాన్ని బట్టి మనం ఆ మెటీరియల్ తీసుకోవడం, అక్కడ నుంచి సేకరించడం, హిందూ పేపర్ ఒక తెలుగు పేపర్ పక్కన పెట్టి చదివి
కీ పాయింట్స్ అన్నీ బయటకు తీసి ఒక టాపిక్, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఒక టాపిక్, దాని నోట్స్ తయారు చేయడం. మెయిన్ కీ పాయింట్స్ అన్నీ బయటకు తీసేసి మనం రాయగలిగి దాన్ని అందంగా ఒక పాసేజ్గా మార్చవచ్చు. మన కీ పాయింట్స్ మన చేతిలో ఉంటే మనం ఎంతైనా డెవలప్ చేయొచ్చు. ముందు కీ పాయింట్స్ మీద అంటే బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇది కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి నాకు అనిపించినవి, నేను నేర్చుకున్నటువంటి అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ మనం సిలబస్కి సంబంధించి అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి మరికొన్ని అంశాలు ఇంకా కంటిన్యూగా మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మనం మరిన్ని వీడియోస్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.